హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే నిన్నైతే బ్యాటరీలు ఎత్తుకుని వస్తే నిన్నైతే అన్లోడ్ చేయలేదు. ఈరోజు చేస్తానన్నారు. ఇక్కడైతే చలి అయితే భయంకరంగా అయితే చలి అయితే చంపేస్తుంది. నైట్ అయితే 8, 9, 10 డిగ్రీలకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మేము పాట్నాలో ఉన్నాం. నా వెనకాల ఉండేది వచ్చి గంగా నది అనమాట. చూపిస్తాను చూడండి. అదేనమాట గంగా నది. చాలా అంటే చాలా పెద్దది గంగా నది. ఇక్కడ చూడండి నీళ్ళైతే ఫుల్లుగా అయితే పోతున్నాయి. ఆడాడ కొంచెం దగ్గున్నాయి నీళ్ళు. వర్షాకాలం అయితే ఫుల్లు పోతాయి నీళ్ళు. ఇదేనమాట మన గోడౌను పాట్నాలో బీహార్లో. అదైతే మన గోడౌను. దాడు ఉండేదైతే మన గోడౌను. అది ఇంకా రాలేదు. 10 గంటలకు వస్తారు. ఇంకొచ్చి పేపర్లు తీసుకుని ఇంకైతే అన్లోడింగ్ అయితే చార్జ్ చేస్తారు. బ్యాటరీలు మొత్తం వచ్చి మనకు వచ్చి 16 అయితే స్కిట్లు ఉన్నాయన్నమాట. 16 ప్యాలెట్లు. ఇంకా ఈరోజు అన్లోడ్ అయిపోతే ఇంకా మనం ఇంకా లోడింగ్ ఏదైనా మాట్లాడుకునే పోవాలి. ఈరోజు మా వాడైతే కుకింగ్ అయితే చేస్తున్నాడు. ఈరోజు స్పెషల్ వచ్చి కాలీఫ్లవర్ అనమాట. మా వాడైతే చలికి డోర్లు అయితే లేపేస్తున్నాడు. మన బండి అన్లోడ్ అయ్యి మన ఆంధ్ర పోతే బండి అయితే వాటర్ వచ్చేయాలి. మొత్తం దుమ్ము అయితే పడిపోయి ఉంది. మట్టి అయితే ఈ వర్షాలకి టైర్లు కూడా మార్చాలి. అప్పుడు ఈ టైర్లు చూడండి ఎట్టా అరిగిపోతున్నాయో. కొంచెం వీల్ అలైన్మెంట్ తేడా ఉంది. ఈసారి గుంటూరు పోతే వీల్ అలైన్మెంట్ చేయించి ఇంకా కొంచెం అయితే వర్క్ ఉంది. రేడియేటర్ క్లీనింగ్ అదంతా రేడియేటర్ క్లీన్ చేయాలి. పోయి టైం చూస్తే 10 అవుతుంది. ఇంకా ఎవరు రాలేదు. సెక్యూరిటీలు ఎవరు ఇంకా షట్టర్లే తీయలేదు. ఇది మళ్ళీ అదనమాట టీసీఎల్ గోడౌన్. ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడ నుంచి వచ్చి వైట్ సిమెంట్ అంట. ఇక్కడ నుంచి బయట నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి లోకల్కి అట్ట పంపిస్తారు ఈ గోడౌన్లు అని. అందుకేనమాట వీళ్ళైతే ఇంకా రాలేదు. 10 అయినా చూడండి గోడౌన్స్ ఇవే. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. లోడింగ్ అయితే వచ్చేసాం అనమాట. వడ్లు అనమాట. ఇక్కడ నుంచి పెద్దాపురం వడ్లు అయితే మాట్లాడినాం. ఆఫీస్ ఆయన చూస్తే లేడు, అన్నాను ఉన్నాడు. అదే ఆఫీసు. ఇక్కడికైతే మనకి ఎంత పనులు పెట్టినా ఎంతో సేఫ్టీ. ఎందుకంటే కెమెరాలు ఉంటాయి. నేను ఆపోజిట్గానే ఇంకొక ఆఫీస్ ఉంటుంది. కానీ ఎక్కువ బండ్లు వచ్చి ఎడకే వస్తుంటాయి. కానీ అన్నానికి ఉన్నారు. బండ్లు అయితే లోడింగ్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. నాది ఒకటే ఉంది బండి. ఇంకా అన్నానికి వచ్చినాక బిల్లులు రాస్తాను. ఒకటి పోతే నైట్ పోవాలన్నాడు. లేదా రేపు మార్నింగ్ అంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. కుట్రమా అని బీహార్ బార్డర్ దాటి ఇంకా జార్ఖండ్లో పడతాం మనం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. నైట్ అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ పోయి ఆఫీస్ దగ్గర పెట్టుకుంటే ఆ నుంచి ఇప్పుడైతే మార్నింగ్ తీసుకుని వచ్చినారు కాటాకి. ఆ నుంచి ఒక 3 కిలోమీటర్లు వచ్చినాం. ఎటో సింగిల్ పాయింట్ అంటున్నారు. కాటా వచ్చి ఏడే ఉంది పక్కన చూపిస్తాను. మనకు కాటా అయితే ఇదే చూడండి ఎంత ఇరుకు పాయింట్లో ఉందో. చూసుకుని అయితే కట్ చేసుకుని కాటా అయితే పెట్టాలి ఇక్కడ. లేకుంటే తగిలేస్తుంది గోల్. ఈ పక్క చూడండి ఎంత గ్యాప్గా ఉన్నాయో. ఇప్పుడైతే టీ తాగేదానికి అయితే పోతున్నాం. చూసి మన ఆంధ్ర బండ్లు, చిత్తూరు బండ్లు, పంజాబ్ బండ్లు చాలా ఉన్నాయి. అది వచ్చి గ్రౌండ్ అనమాట. క్రికెట్ ఆడుతూ ఉన్నారు పొద్దున్నే. టైం చూస్తే 7 అవుతుంది. ఇంకా మనిషి చూసి అట్నే ఉంది చూడండి. పోయి టీ తాగాలి. మన ఆంధ్ర బండ్లు అయితే ఒక 3 ఉన్నాయి. ఒక పంజాబ్ బండి ఒకటి ఉంది. మొత్తం 4 బండ్లు. నా బండి అయితే లోడింగ్ అవుతుంది. ఇంకా లోడింగ్ అయిపోతే ఇక్కడ ఎట్నే ఒక స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఎట్టిపోతే నేరుగా హజీరాబాద్, రాంచీ వచ్చి మొత్తం 180 కిలోమీటర్లు అవుతుంది అక్కడ నుంచి స్ట్రైట్గా. ఇంకా లోడ్ అయిపోతే ఎంత హైట్ వస్తుంది చూద్దాం. పోయినసారి చాలా హైట్ వచ్చింది. చూద్దాం. అక్కొచ్చి టీ అంగడి లోపల కాంపోయి ఉందంట టీ పెట్టుకునేదానికి వచ్చేదానికి. అయితే మన లోడింగ్ అయితే కంప్లీట్ అవబోతుంది. ఇంకొక 20 బస్తాలు అయితే రావాలన్నమాట. ఈ మార్గ లోకల్ ఆటోల నుంచి తెచ్చి అయితే లోడింగ్ చేస్తున్నారు. ఈ మార్గ గోడౌన్ నుంచి ఇంకొక 20 బస్తాలు వేయాలి. బస్తాలు కూడా కొన్ని బస్తాలు 50 కిలోల బస్తాలు ఉన్నాయి, 70 కిలోల బస్తాలు ఉన్నాయి. లోడింగ్ అయితే సరిగ్గానే చేయట్లేదు. ఏడ భయంగా ఉంది ఏడ వాళ్తి అని. ఇంకొక 20 బస్తాలు వస్తే లోడింగ్ అయిపోతుంది. ఈ వాటికి ఎప్పుడు అయిపోయింది. ఒకే దిగుడు ఉంటాడు మెటీరియల్ గోడౌన్లో. మనకైతే చూడండి ఎంత హైట్ వచ్చింది. ఆ పిల్లబోర్డు కన్నా ఒక బస్తా అయితే ఎక్కువ ఉంది. ఆర్టీ వాళ్ళు మాత్రం చూసుకుంటే పోవాలి. చూడండి మూటలు చూడండి అట్టేస్తున్నారు. సరిగ్గానే వేయలేదు బస్తాలు అయితే చూడండి. మా వాడైతే కిందకి దిగి మన్నాను టీ తాగేసేద్దాం. మనకైతే నైట్ అయితే లోడ్ అయిపోయింది. మనకైతే బిల్లులు అయితే వాట్సాప్ చేస్తానన్నారు. మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు నేనైతే నైట్ రాంచి దాకా తోలి మా వాడికైతే ఇచ్చేసాను. ఇప్పుడైతే జంసల్ దాటి అయితే పోతా ఉన్నాం. టైం చూస్తే 7:30 అవుతుంది. ఇంకా చూడండి చలి అయితే ఇంకా తగ్గలేదు. రోడ్ అయితే ఇక్కడైతే సూపర్గా ఉంటుంది. లొకేషన్ చూడాలంటే చాలామంది ఎంతమంది వచ్చున్నారో రాంచీ సైడ్ కామెంట్ చేయండి. మా వాడైతే బండి అయితే తోలుతా ఉన్నాడు చలికి కోట్ వేసుకుని. నేనైతే ఇంకా షట్టర్లు అయితే దింపలేదు. చూడు దుప్పట్లు అయితే వేరే కప్పుకొని ఉన్నాను. చలి అయితే 10, 11 అయిందాక ఇక్కడైతే చలి తగ్గదు. రాంచీ సైడ్ జార్ఖండ్ మనం ఇంకా ఒక 50 కిలోమీటర్లు అయితే ఒడిశాలో అయితే పడిపోతాం. మనకైతే కొంచెం చలి అయితే తగ్గుతుంది అనమాట. అంటే మా వాడైతే ఇంకా చూడండి ఒరిస్సా ఉండే కొద్దిగా మరీ వర్స్ట్గా అయిపోతుంది. నైట్ పొగులు ఎప్పుడు చూసినా ట్రాఫిక్. నైట్ చూస్తే నైట్ ట్రాఫిక్ ఉంటుంది, పొగులు చూస్తే పొగులు ట్రాఫిక్. నేను మించిందంటే పాట్నా అక్కడ ఆదిగడ్ అంతే. సిటీలో ట్రాఫిక్ ఉంటుంది, అవుటర్లో బైపాస్లో అంతా ట్రాఫిక్ ఉంటుంది. ముందు పోలీస్ వాళ్ళు సర్లే
ఈ ట్రాఫిక్లో తోలాలంటే కాలుతో నొప్పులకు వచ్చేస్తున్నాయి. క్లచ్, యాక్సిలేటర్, ఈ బ్రేకులు ఇచ్చుకంట వర్స్ట్ అయిపోతుంది. ముందు ఈ పోలీసు వాళ్ళు సర్లే, అదేదైనా అయితే లారీ వాళ్ళు తప్ప అంటారు. ఇప్పుడైతే గ్రీస్ అయితే కొట్టిస్తున్నాం అనమాట. కుర్దాలు అయితే ఉన్నాం ఇప్పుడు మొత్తానికి. కుర్దా ఆపోజిట్ అయితే ఆ పెట్రోల్ బంక్ అయితే ఆడుంది. మనం వచ్చి ఇప్పుడు గ్రీస్ అయితే కొట్టిస్తున్నాం. లోడింగ్ అయితే సరిగ్గానే చేయలేదు, అనిగినట్టుగానే చేయలేదు. లోడ్ అంతా వాలిపోయి ఉంది. చూడండి, లోడ్ అయితే భయంకరంగా వాలిపోయింది. అప్పటికి చెప్తాను బాగా ఏంట్రా గ్యాప్ లేకనంటే వాళ్ళు సరిగ్గా వెనక వేసేసినారు. ఎట్టంటట్ట దారిలో ఇబ్బంది పడేది మనం అవి చేసి పార్టీకైనా పెట్టాలి. అవి ఫోటోలు తీసి అట్టంటట్టు వేసేస్తారు. గ్రీస్ అయితే కొడతా ఉన్నారు ఇద్దరు. పాపం గొడ్లు చూడండి ఎట్టున్నాయి, నల్లగా మాసిపోయి ఉన్నాయి పాపం గొడ్లు.